నమస్కారం. వాస్తు సిరి కార్యక్రమానికి స్వాగతం. ఇల్లు కట్టాలన్నా కొనాలన్నా వాస్తుకు సంబంధించి ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఎటువంటి వాస్తు సమస్యకైనా సరే పరిష్కార మార్గాన్ని అందించి ఎటువంటి వాస్తు సందేహాన్నైనా నివృత్తి చేసే వేదికే మన కార్యక్రమం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు శిఖామణి చూకుల రాఘవేంద్ర శర్మ గారు. మరి మీరు కూడా వారితో మాట్లాడాలి, వాస్తు సమస్యలు వివరించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. నేరుగా కలుసుకుని వాస్తు సమస్యలు వివరించాలి, నేరుగా మీ ఇంటికి, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు ఆహ్వానించి వాస్తు చూపించాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రేక్షకుల కోరిక మేరకు పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకున్నా సరే అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే నూతన గృహ నిర్మాణాలకు, శంకుస్థాపనలకు, సొంత ఇంటి ప్లాన్లకు కూడా సంప్రదించవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. వాస్తు సిరి కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి కాల్ తీసుకుందాం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పరిగి నుండి, రంగారెడ్డి జిల్లా. ఓకే అండి, రాఘవేంద్ర శర్మ గారితో మాట్లాడి వాస్తు సమస్య వివరించండి. హలో, నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. నేను ఈ మధ్యలో 20 months కింద ఇల్లు కట్టేది సార్. నేను ఇప్పుడు 4 months కింద అమ్మేసుకున్నాను. నాకు నిర్దిష్టమైన పని లేదు గురుగారు. అంటే మీరు ఏం చేస్తుంటారు? కొంతకాలం చేసి దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ కొత్తది వెతుక్కోవాల్సి వస్తుంది. ఓకే, అంటే మీరు ఈ ఇంట్లో ఎంతకాలం నుంచి నివసిస్తున్నారండి? నేను పాతది పెద్దలు ఉన్న ఇంట్లోనే నివసిస్తున్నాను. కొత్త ఇంట్లోకి అసలు పోయే ఛాన్స్ కూడా రాలేదు. అమ్మేసుకున్నాను, 4 months అమ్మేశారండి? అవునండి. అంటే మీరు నివసిస్తున్న ఇంటికి నైరుతి దోషం ఉందండి. ఈ నైరుతి దోషం ఉన్నప్పుడు మీరు ఆ ఇంట్లోంచి బయటపడాలన్నా కూడా బయటపడలేరండి. కాబట్టి మీరు కొత్త ఇల్లు నిర్మాణం చేసినప్పుడు కూడా అదే విధంగా దోషం అనేది ఉన్నదండి. కాబట్టి ఆ ఇంటిని అమ్మివేశారు, కొత్త ఇంటిని, పర్లేదండి. కానీ ఈ పాత ఇంట్లో ఆ నైరుతి దోష నివారణ అనేది చేసుకోండి, దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగా మీరు ప్రతిరోజు మీరు నివసిస్తున్న ఇంట్లో సాంబ్రాణి ధూపం అనేది వేయండి. అమావాస్య, పౌర్ణమి సాయంత్రం 7 తర్వాత కూడా ఈ సాంబ్రాణి ధూపం అనేది వేయండి. అక్కడ ఉన్నటువంటి చెడు ప్రకంపనలు తగ్గి మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి మీరు వ్యక్తిగతంగా సంప్రదించండి. ఈ నైరుతి దోష నివారణకు సంబంధించి కొన్ని యంత్రాలు ఉంటాయండి, అవి ప్రతిష్ఠించుకోండి. వాటి వల్ల ఆ నైరుతి దోషం వల్ల వచ్చే చెడు ఫలితం తగ్గి మీకు మంచి ఫలితం రావటం, అదేవిధంగా ఒక మంచి కొత్తకు వెళ్ళటం కూడా జరుగుతుందండి. సరేనండి? ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? ఆనంది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? బెంగళూరు. ఓకే, రాఘవేంద్ర శర్మ గారితో మాట్లాడి వాస్తు సమస్య ఏంటో తెలియచేయండి. హలో. హలో, నమస్తే. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్, మేము మా ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్ చేయాలనుకుంటాను సార్. మా బిజినెస్ అదే వాస్తు గురించి కొంచెం చెప్పగలరు సార్? మా ఇంట్లో అంటే మీరు తీసుకున్నారా అమ్మా? సార్, తీసుకున్నారా ఫ్యాక్టరీని? ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనుకుంటాను సార్. ఓకే, అదే అద్దెకు బాడీకి. అంటే ఓకే, చెప్పండి. ప్రకారం ఎలా ఉంటే బాగుంటుందని చెప్తారా సార్? అంటే మీరు తీసుకునేది మీ వారి పేరమ్మా? చంద్రమోహన్ సార్. చంద్రమోహన్. ఓకే. ఈ దక్షిణ రోడ్డు ఉన్నటువంటి, అంటే దక్షిణ ముఖద్వారం కలిగినటువంటి స్థలం తీసుకొని దాంట్లో మీరు ఈ వ్యాపారం అనేది నిర్వహించండి అమ్మా. దానివల్ల బాగుంటుంది. కానీ అది నిర్వహించేటప్పుడు ఈ నైరుతి దోషాలు కానీ లేదా ఆగ్నేయ దోషాలు కానీ అట్లా లేకుండా చూసుకుని, ఎందుకంటే నైరుతి దోషాలు ఉన్నట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఈ ఆగ్నేయ దోషాలు అనేవి ఉన్నట్లయితే దానివల్ల భాగస్వాములు ఎవరన్నా మీ వ్యాపారంలో కానీ ఉన్నట్లయితే దానివల్ల కూడా గొడవలు రావడానికి ఆస్కారం ఉంటుందమ్మా. అదేవిధంగా ఈ దక్షిణంలో పల్లం అనేది ఉండకుండా ఉండేట్టు కూడా చూసుకోండి అమ్మా. అదేవిధంగా ఒకవేళ మీరు ఓపెన్ చేసే ముందు దానికి సంబంధించిన మంచి ముహూర్తం అనేది ఒకటి ఉంటుందమ్మా. ఆ ముహూర్త ప్రకారం అనేది నిర్ణయించుకొని మీరు ఒకసారి వ్యక్తిగతంగా కూడా సంప్రదించండి అమ్మా. ఇంకేదన్నా మీకు పద్ధతులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ వీలైతే దానికి సంబంధించిన ప్లాన్ లాంటిది ఏదైనా ఉన్నట్లయితే మాకు ఈమెయిల్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే వాటికి కూడా పరిష్కార మార్గాలు అనేవి సూచిస్తామమ్మా. మీ వ్యాపారం అనేది అభివృద్ధిలోకి రావడం కూడా జరుగుతుందమ్మా. సరేనా? నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? కామేశ్వర శర్మ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి. ఓకే అండి, రాఘవేంద్ర శర్మ గారితో మాట్లాడి వాస్తు సమస్య ఏంటో తెలియచేయండి. హలో, నమస్తే సార్. నేను కామేశ్వర శర్మ మాట్లాడుతున్నాను, వైజాగ్ నుంచి. నమస్కారం, చెప్పండి అండి. అదేనండి, మాకు ఆగ్నేయం జరిగింది, అందుకోసమని ఆగ్నేయాన్ని కట్టేసి ప్రహారీ కట్టాం. అది తూర్పాగ్నేయమా దక్షిణాగ్నేయమా? తూర్పాగ్నేయం అంటే దక్షిణాగ్నేయం అండి. ఎన్ని అడుగులు పెరిగిందండి?
4 అడుగులున్నర పెరిగింది. సరే, ఓకే, చెప్పండి. దాంట్లోనూ సమస్య ఏమైనా వస్తుందా? మీకు దక్షిణ ఆగ్నేయం పెరగటం అనేది మంచిదండి. తూర్పు ఆగ్నేయం అనేది పెరగకూడదు. అది ఆడవాళ్ళకి సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలు లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు లాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం మంచిదేనండి. కానీ మీకు 4.5 అడుగులు పెరిగిందన్నారు. మీరు ఆ 4.5 అడుగులు కూడా వేరు చేసామన్నారు. అది మంచి పద్ధతి అండి. కానీ ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ వేరు చేసేటప్పుడు ఆ మంచి ప్లస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని 1 అడుగన్నా మీ ఇంట్లో ఉండేట్టుగా చూసుకొని మీరు 3 అడుగులో లేదా 3.5 అడుగులో వేరు చేసినట్లయితే దానివల్ల కూడా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఓకే అండి, అదైతే మంచిదేనండి. దానివల్ల ఎటువంటి చెడు ఇబ్బందులు రావండి. ఓకే అండి. మరి ఈరోజు కార్యక్రమ ప్రారంభంలో మీరు తెలియజేశారు ఇంటికి వ్యాపార సంస్థల కార్యాలయాలకు ఆహ్వానించవచ్చు, అలాగే వ్యవసాయ భూములకు కూడా ఆహ్వానించవచ్చు అని అన్నారు కదా. అంటే వ్యవసాయ భూములకు సంబంధించి కూడా వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటారా? అలాగే మరి చాలా మంది వ్యవసాయ భూములు ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కదా, వీటికి సంబంధించి మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా. అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే వాస్తు అంటే వాళ్ళు నివసిస్తున్న స్థలానికి, ఇంటికి కానీ లేదా వాళ్ళ నివసిస్తున్న అపార్ట్మెంట్లు కానీ లేదా వాళ్ళు ఏదైనా వ్యాపారంలో ఉన్నట్లయితే ఆ వ్యాపార రంగాలకు సంబంధించిన స్థలాలు కానీ లేదా ఫ్యాక్టరీలు, ఆఫీసులు, వీటికి సంబంధించే వాస్తు ఉంటుంది. లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఒక 100 గజాలు, 200 గజాలు, 1000 గజాలు ఇటువంటి స్థలాలకు మాత్రమే వాస్తు ఉంది అనుకుంటారు. కాదండి, ప్రతి చోట అంటే భూమికి సంబంధించి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో ఉంటే ఆ వ్యవసాయ భూములకు కూడా వాస్తు అనేది ఉంటుంది. అంటే వ్యవసాయ భూములు 1 ఎకరం ఉండొచ్చు, 5 ఎకరాలు ఉండొచ్చు, లేదా 10 ఎకరాలు, ఇంకా ఎక్కువ ఎకరాలు కూడా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు వాటికి కూడా ఈ నైరుతి మూలలు పెరగటం వల్ల లేదా ఏదన్నా పక్క వాళ్ళ పొలాలు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఖాళీ బాట ఏర్పాటు చేసుకుంటుంటారు. ఆ బాట వల్ల కూడా వీధిపోట్లు లాంటివి రావటం జరుగుతుంటుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఏంటంటే ఈ భూములు అనేవి పల్లాలు ఉంటాయండి. అంటే అది దక్షిణానికో లేదా నైరుతికో లేదా ఆగ్నేయ మూలకో లేదా పడమరకో లేదా ఈ వాయువు మూలకో ఇట్లా పల్లాలుగా ఉంటుంటుందండి. కొన్ని చోట్ల ఆ వ్యవసాయ భూముల్లోనే ఒక 4-5 చోట్ల కానీ 2 చోట్ల లేదా ఒకటే చోట బావులు ఉంటుంటాయి. అది ఆగ్నేయ మూలలో ఉండొచ్చు లేదా నైరుతి మూలలో ఉండొచ్చు లేదా ఇంకేదన్నా మూలలో కూడా ఉండొచ్చు. అంటే ఉండకూడదు, వాస్తు ప్రకారం ఉండకుండా దిశల్లో కూడా ఉన్నట్లయితే దానివల్ల కూడా వీళ్ళు వ్యవసాయ రంగంలో ఉన్నట్లయితే ఆ వ్యవసాయ పంట భూముల వల్ల నష్టాలు రావటం. అదేవిధంగా కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు అనుకున్న సమయానికి ఆ పంట చేతికి రాకపోవటం కూడా జరుగుతుంటుందండి. దీనికి సంబంధించి కూడా వాస్తు ప్రకారం నియమాలను పాటించడం చాలా ఉత్తమం అండి. అదేవిధంగా కొన్ని చోట్ల ఏం చేస్తుంటారంటే వాళ్ళు అక్కడ నివసించడానికి ఒక ఫామ్ హౌస్ లాగా కట్టుకుంటారు. అంటే ఎప్పుడన్నా వెకేషన్ టైంలో, సెలవుల టైంలో వెళ్ళి అక్కడ నివసించడానికి ఇలా చేస్తుంటారు. అలా కట్టినప్పుడు కొంతమంది ఏంటంటే ఇది పెద్ద భూమి కదా, దీనికి ఎందుకు కాంపౌండ్ వాల్ కట్టాలి కదా అని ఆ కాంపౌండ్ వాల్ అనేది అక్కడ నిర్మించే ఇంటికి కట్టకుండా వదిలివేస్తుంటారు. అలా చేయటం వలన దోషాలు వస్తుంటాయి. ఏ విధంగా అంటే ఈ పెరగొన్ని మూలలు, నైరుతి మూలలు కానీ ఏదైనా మూలలు పెరిగినట్లయితే వాస్తు ప్రకారం పెరగొన్ని మూలలు, దానివల్ల ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళకి అక్కడ యజమాని ఉండొచ్చు లేదా వాచ్మెన్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా చెడు ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఏం చేస్తుంటారంటే ఈ స్థలానికి అంటే ఈ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి బాటను ఏర్పాటు చేస్తారు, అంటే రోడ్డును ఏర్పాటు చేస్తుంటారు. ఆ రోడ్డు ఏర్పాటు చేసినప్పుడు అది ఇంటికి వచ్చి తగలటం కూడా చేస్తుంటారు. అలా చేసినప్పుడు కూడా దానివల్ల కూడా చెడు ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అక్కడ టాయిలెట్స్ లాంటిది నిర్మాణం చేయడానికి కానీ ఈ స్థలం మొత్తానికి నైరుతి మూలలో కానీ వాయు మూలలో కానీ ఏర్పాటు చేయటం, అక్కడే ఈ సెప్టిక్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. దీనివల్ల కూడా చెడు ఫలితాలు అనేవి రావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫామ్ హౌస్ నిర్మిస్తున్నప్పుడు అది ఉన్నటువంటి పొలం మొత్తానికి, ఆ భూమి మొత్తానికి నైరుతి మూలలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదు వాయు మూలైనా పర్లేదు, కానీ అక్కడ నిర్మించినప్పుడు తప్పకుండా ప్రహరీ గోడ నిర్మాణం అనేది చేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే ముందుగా ప్లాన్ తీసుకొని వ్యక్తిగతంగా సంప్రదించి ఆ దోష నివారణలు కూడా ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా తెలియజేస్తాం జరుగుతుంది. ఓకే, చాలా వివరంగా తెలియజేస్తారండి. ఒక కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? మల్లికార్జున. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తిరుపతి నుంచి. రాఘవేంద్ర శర్మ గారితో మాట్లాడి వాస్తు సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. సార్ నమస్తే. నమస్కారం సార్, నా పేరు మల్లికార్జున, నేను తిరుపతి మాట్లాడుతున్నాను. ఓకే సార్, నేను వాస్తు పరంగా నేను ఒక కాంట్రాక్ట్ ఉంది, కానీ పరమట లో ఇంట్లో ఉండగా కొంచెం బాగానే ఉంది. తర్వాత ఉత్తర ముఖంగా ఇల్లు కట్టుకొని నేను ఇంట్లో పోయినాక మొత్తం గద్దినాను. ఇప్పుడు తిరుపతికి వచ్చేసాం. అక్కడి నుంచి రైల్వే తిరుపతికి వచ్చేసాం. తిరుపతిలో తూర్పు ముఖంగా ఇంట్లో ఉన్నాము. నాకు ఏ దిశ వస్తుందో మీ
పేరు మల్లికార్జునరావు అన్నారు కదండి? మల్లికార్జున. అవునండి. మీ వ్యవహార నామరీత్యా, మీ పేరు రీత్యా మీకు పడమర దిశ అనేది చాలా బాగా యోగిస్తుందండి. అంటే మీకు అక్కడ ఆ ఇంట్లో నివసించినప్పుడు వాస్తు ప్రకారం ఎటువంటి సమస్య లేనట్లయితే తప్పకుండా మీకు ఆ ఇంట్లో 100% కలిసి వస్తుందండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు పేరు ప్రతిష్టలు రావటం కానీ, అదేవిధంగా ఆదాయం అనేది కూడా బాగుండటం జరుగుతుందండి. కానీ అలా కాకుండా మీరు చాలామంది ఏంటంటే ఎవరిని అడిగినా సరే మీకు తూర్పు దిశ అనేది పనికి వస్తుందంటారు. కానీ తూర్పు దిశ అనేది అందరికీ పనికిరాదండి. వాళ్ళ వ్యవహార నామరీత్యా మాత్రమే పనికొస్తుంది. అంటే ఉదాహరణ ఆ నక్షరం ఉంటుంది, అమృత, ఆనంద్, ఇట్లాంటి పేర్లు తీసుకున్నట్లయితే వాళ్ళకి మాత్రమే కలిసి వస్తుంది. మీరు ఆ ఇంట్లో ఉంటే మీకు ఒక 40% మాత్రమే కలిసి వస్తుంది. అదేవిధంగా ఉత్తర దిశలో ఉన్నప్పుడు మీరు నష్టపోయినా ఉన్నారు. అంటే ఆ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఏదైనా వాస్తుపరమైన సమస్యలు, ఇబ్బందులు అనేవి ఉండొచ్చు. అదేవిధంగా మీకు ఉత్తర దిశ అనేది అంత బాగా యోగించదు. ఒక 60% మాత్రమే యోగిస్తుంది. మీకు 100% బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు ఒక స్థలం కానీ లేదా ఇంట్లో కానీ, అది కిరాయిలైనా సొంత ఇల్లైనా సరే, వాస్తు సమస్య లేకుండా ఉన్నట్లయితే పడమర దిశలో ఉన్నటువంటి ఇంట్లో నివసించండి అండి. దానివల్ల మీకు మంచి ఫలితాలు రావడం, మీ వ్యాపారంలో కూడా మీరు అభివృద్ధిలోకి రావడం జరుగుతుందండి. ఓకేనండి? ఓకే అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే రాఘవేంద్ర శర్మ గారిని నేరుగా కలుసుకుని వాస్తు సమస్యలు వివరించాలి, నేరుగా మీ ఇంటికి, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు, అలాగే వ్యవసాయ భూములకు కూడా ఆహ్వానించి వాస్తు సమస్యలు వివరించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలని అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ పరిసర ప్రాంతవాసులు మాత్రమే కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతవాసులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. చాలామంది ఇలాగే వాస్తుకు సంబంధించి చక్కటి అవేర్నెస్ వచ్చిందని అడుగుతూ ఉంటారు, బాగానే ఉంటుంది. కానీ కేవలం మన దేశంలో మాత్రమే ఈ వాస్తు అనేది ఉందంటారా? ఈ వాస్తు అనేది ఫాలో అవుతారంటారా? మరి మిగిలిన దేశాల్లో కూడా ఈ వాస్తు అనేది ఉందంటారా? తప్పకుండా అండి. అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే మన భారతదేశంలో మాత్రమే ఈ వాస్తు అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉందండి. అది పూర్వకాలంలో, అంటే మన పురాణ కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది. కానీ తర్వాత కాలక్రమేణా కొంచెం మార్పులు రావటం, ఈ వాస్తు లేదా జ్యోతిష్యం అనేవి మరుగున పడిపోవటం, తర్వాత ఇటీవల కాలంలో ఒక 20-30 సంవత్సరాల నుంచి మళ్ళీ ఈ వాస్తు అనేది ప్రాచుర్యంలోకి రావటం, దీని తర్వాత ఇటీవల మరి ప్రచార మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈ వాస్తు ఇంకా ప్రాచుర్యంలోకి రావటం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వాస్తుని చూసుకున్నారు. అది హిందూ మతమా, ముస్లిమా, క్రిస్టియన్ అని కాదు, ప్రతి మతాల వారు కూడా ఈ వాస్తును అనుసరిస్తున్నారు. ఇది మన దేశంలో ఎక్కువగా ఉంది. అదేవిధంగా మన దేశాల నుంచి ఈ ఇతర దేశాలు, అంటే అమెరికా కానీ లేదా ఆస్ట్రేలియా కానీ, ఇట్లా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాస్తును అనుసరిస్తున్నారు. అంటే ఉదాహరణకి అమెరికాను తీసుకున్నట్లయితే మనది వేదభూమి అండి. కానీ ఈ అమెరికా అనేది 7 సముద్రాలు దాటుతాం కాబట్టి అక్కడ అది కర్మభూమి అండి. ఆ కర్మభూమిలో వాస్తు అనేది లెక్క ప్రకారం అయితే ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయులు వాళ్ళు ఆ పరిపాలనలో కానీ వాళ్ళకి ఈ వాస్తు అనేది నమ్మకం లేకపోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నివసిస్తున్నారో, అంటే ఉదాహరణకి డల్లాస్ అని కానీ, కెనడా అని కానీ, ఆస్ట్రేలియా ఇట్లాంటి ప్రదేశాలు తీసుకున్నప్పుడు మన తెలుగువారే ఎక్కువగా ఉన్నారండి. మన తెలుగువారు ఎక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళ యొక్క దాన్ని అనుసరిస్తుంటారు కాబట్టి, మత ఆచారాలు కానీ ఏదైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వాస్తు ప్రకారం ఏ విధంగా ఉందని ఆ ఇంటికి సంబంధించిన ప్లాన్ చూసుకోవడం కానీ, లేదా ఆ స్థలాలు కానీ చూసుకోవటం జరుగుతుంది. ఎందువలనంటే అండి, ఈ అమెరికాలో వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం అనేది ఉంది. అంటే స్థలం ఉందనుకోండి, ఆ స్థలం ఒక అరెకరం ఉంటుంది, ఎకరం ఉంటుంది, కొన్ని చోట్ల 2 ఎకరాలు ఉంటుంది. అటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తారు. వాళ్ళకి పడమరలోనే ఈ నీటి గుంటలు లాంటివి ఉండటం, అంటే చిన్న చిన్న కాలువలు లాంటివి కానీ, లేదా అక్కడ చిన్న చెరువులు లాంటివి ఉండటం, అదేవిధంగా వీధి పోట్లు, అంటే ఒక కాలనీలాగా లేఅవుట్ చేసినప్పుడు అక్కడ వీధి పోట్లు లాంటివి రావటం, లేదా ఏదైనా దిశ పెరిగిన అనుకోని అది అట్లానే ఉంచడం. ఉదాహరణకి తూర్పులో ఒక 100 అడుగులు ఉంటే పడమరలో 150 అడుగులు ఉంటుంది. ఇట్లాంటి ఉన్న స్థలాల్లోనే వాళ్ళు ఇంటి నిర్మాణాలు చేస్తుంటారు. అదేవిధంగా బయట పక్కన వీళ్ళు జిగ్జాగ్గా చేస్తుంటారు. అంటే ఈశాన్య మూల కట్ చేసినట్టు చేసి ఆగ్నేయ మూల పెంచటము, లేదా ఆగ్నేయంలోనే గరాజ్, అంటే కార్ పార్కింగ్ సంబంధించిన గరాజ్ లాంటిది ఇవ్వటము, అది సెల్లార్ లాగా ఉంటుందండి. అదేవిధంగా నైరుతి మూలలో కానీ వాయువు మూలలో ఇస్తుంటారు, కొన్ని చోట్ల ఏంటంటే మధ్య భాగంలో ఇస్తుంటారు. ఇలా ఇచ్చినప్పుడు వీళ్ళు ఉదాహరణకి తూర్పు దిశ ముఖద్వారం కలిగినటువంటి ఇంటిని కొన్నారనుకోండి, వీళ్ళకి ఆగ్నేయంలో గరాజ్ వస్తుంది. ఆ ఆగ్నేయంలో గరాజ్ ఉన్నప్పుడు వీళ్ళు ఈ సింహద్వారం, ఈ ఈశాన్యంలో ఉన్నటువంటి తూర్పు దిశలో సింహద్వారం వాడకుండా గరాజులోంచే నడక సాగిస్తుంటారు. అలా సాగించినప్పుడు ఆ ఇంట్లో నివసించే ఆడవారి మీద ప్రభావం చూపిస్తుంటుందండి. అదేవిధంగా కొన్ని చోట్ల నైరుతి మూలలో గరాజులు రావటం, అక్కడి నుంచే నడక సాగించడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఈ వంటగది అనేది ఆగ్నేయ దిశలో లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండటం, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈశాన్యంలో ఉండటం, లేదా టాయిలెట్స్ అనేది ఈశాన్యంలో రావటం జరుగుతుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఈ వాస్తుపరంగా మార్పులు చిన్న కోరటం, అలా చేసిన తర్వాత కొన్ని మార్పులు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అమెరికాలో కూడా వాస్తు అనేది నమ్ముతున్నారండి. ఓకే అండి, అర్థమైంది సార్. చాలా వివరంగా కూడా చెప్పారు సార్.